హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. హుండై న్యూ శాంట్రో 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఓకేనా. కస్టమర్ కంప్లైంట్ వచ్చి నాకు రిమోట్లో లాక్ పనిచేయలేదు, ప్లస్ మాన్యువల్ పనిచేయలేదు. అది కస్టమర్ కంప్లైంట్. ఓకేనా. రన్నింగ్లో వచ్చి ఆటోమేటిక్ ఏబిఎస్ లైట్ ఆన్ అవుతుంది, అది కస్టమర్ కంప్లైంట్. ఓకేనా. మళ్ళీ పికప్ లేదు అని కస్టమర్ కంప్లైంట్ చేశారు. ఓకేనా. ఫస్ట్ మన రిమోట్ లాక్ పనిచేస్తుందో మనం చెక్ చేయాలి. ఫస్ట్ చూడండి, అన్లాక్ లైట్ ఆన్ అవుతుంది రండి. ఓకేనా. కానీ పని చేయలే, రిమోట్లో పని చేయలే. చూడండి మాన్యువల్గా ఇటు క్లోజ్ చేసినామంటే 4 క్లోజ్ కావాలి, ఏది పని చేయలే. ఓకేనా. ఇది కంప్లైంట్. ఓకేనా. తర్వాత మేము స్కాన్ టూల్ వేసి చెక్ చేస్తాం అనుకుంటే చూడండి, చూడండి ఫ్రెండ్స్, స్కాన్ టూల్ వేస్తే ఓన్లీ ఇక్కడ స్కాన్ ఇచ్చి చెక్కినామంటే లైట్ గ్లో అవుతుంది. ఓకేనా. ఈ లైట్ కూడా గ్లో కాలేదు. తర్వాత వచ్చి రూప్ ల్యాంప్ కూడా ఆన్ కాలేదు. ఓకేనా. దీనికి పవర్ ఎలా వస్తుందంటే ఐపీ జంక్షన్ బాక్స్కి రూప్ ల్యాంప్ నుంచి మొత్తంకి పవర్ సప్లై అవుతుంది. ఓకేనా. ఆ నుంచి మీకు ఈ రూప్ ల్యాంప్ మనలేదండి, దాని రూప్ ల్యాంప్ ఫ్యూజు అన్నీ చెక్ చేయరు ఫస్ట్. ఓకేనా. బాగుందలే చెక్ చేయరు ఫస్ట్. ఆ నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఆడియో ఫీజు రూప్ ల్యాంప్ ఫీజు 2 కంబైన్లో ఉంటుంది. చూపిస్తానండి. చూడన్నారా, ఇదే ఆ ఫీజు. ఓకేనా. ఈ ఫీజు పిక్ వేసి చెక్ చేయాలి మనం, బాగుందా లేదనేసి. 20 ఎంపీస్ వచ్చి ఆడియో ఫీజు, 10 ఎంపీస్ వచ్చి రూప్ ల్యాంప్ది చెక్ చేయాలి బాగుందా లేదనేసి. ఎలా చెక్ చేయాలంటే మల్టీమీడియా ఎత్తుకొని కంటిన్యూట్లో పెట్టుకొని చెక్ చేయాలి ఫీజు బాగుందా లేదనేసి. ఫస్ట్ ఆడియో ఫీజు చూద్దాం, బాగుంది. రెండోది రూప్ ల్యాంప్ చూస్తాం, పనిచేయలే, రూప్ ల్యాంప్ వచ్చి పనిచేయలే. అయితే ఈ ఫీజు వచ్చి షార్ట్ అయింది అజాడో. ఓకేనా. మనం కన్ఫర్మ్ చేయాలంటే ఈ ఫీజు పక్కన ఈ ఫీజు పక్కన మార్చి వేసి వర్క్ అవుతుందని చెక్ చేస్తాం ఫస్ట్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఫీజు వచ్చి మార్చి వేసినాం. ముందు ఈ పక్క ఉంది, ఈ పక్క ఉంది, ఇప్పుడు ఈ పక్క వేసాను. ఓకేనా. మార్చి వేసాను. ఇప్పుడు ఫిట్ చేసి చూద్దాం. ఫిట్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆ రూప్ ల్యాంప్ ఫీజు మార్చేసినాము. ఓకేనా. ఇప్పుడు ఇది ఫిట్ చేయబోతాను స్కానరు. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే వచ్చి లైట్ గ్లో కాలేదు, ఇప్పుడు గ్లో అవుతుంది. ఓకేనా. రిమోట్లో వచ్చి అప్పుడే మాన్యువల్ పని చేయలేదు, మాన్యువల్గా అప్పుడే చూడండి. ఓకేనా. అన్ని పని చేస్తా ఉంది. రిమోట్లో మొత్తం పని చేయలేదు. ఈ రిమోట్లో ఏం ప్రాబ్లం వచ్చి నేను చూసి తది వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా. రిమోట్ కీటీ చేంజ్ చేయాలా చూసి చెప్తాను. ఈ రూప్ ల్యాంప్ వచ్చి ఆన్ కాలేదు, ఇది ఎందుకు ఆన్ కాలేసి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వైరింగ్ అయినా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, చెక్ చేస్తాను. రూప్ ల్యాంప్ ఆన్ కాలేదు కదా, ఫస్ట్ మనం వచ్చి రిమూవ్ చేయాలి, ఫస్ట్ చెక్ చేయాలి. ఓకేనా. ఓపెన్ చేసి ఫస్ట్ మనం దీన్ని వచ్చి బల్బ్ చెక్ చేయాలి, కండిషన్ బాగుందా లేనేసి. అది ఎలా చెక్ చేయాలంటే మల్టీమీడియా కంటిన్యూలో పెట్టుకొని చెక్ చేయాలి. ఇది బల్బు, ఈ పక్క ఒకటి ఈ పక్క పెట్టినామంటే సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ బల్బ్ అనేది బాగుండాలి. ఓకేనా. తర్వాత వచ్చి దీనికి వచ్చి పవర్ చెక్ చేయాలి. ఓకేనా. పెట్టుకోవచ్చు, ఈ పిన్ ఒకటి ఈ పిన్ ఒకటి పెట్టేయాలి. పవర్ వస్తుందా రాలేదు. ఓకేనా. దీని లోపల ఏదైనా ఎక్కడన్నా వైరింగ్ అనేది షార్ట్ అవుతుంది, ఇప్పుడు చూసినట్లు వస్తుంది.
ఓకేనా. ఇది వచ్చేది 3 వైర్స్ వస్తుంది. ఓకేనా. ఈ 3 వైర్స్లో వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేయాలి మనము. ఓకేనా. ఫస్ట్ పిన్ వచ్చి గ్రౌండ్ బ్లాక్ కలర్, రెండో పిన్ వచ్చి పింక్లో బ్లాక్ వచ్చి డోర్ స్విచ్కి వస్తుంది, మూడో వచ్చి పవర్. రాలే, ఈ మూడింటికి రాలేదు. ఓకేనా. తర్వాత దీన్ని ట్రిమ్ ఇప్పాలి. ఇప్పితే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ వైరే వస్తుంది రూపంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా. చూడండి మిస్, చూడండి చూద్దాం. చూసారా, ఈ వైరే వచ్చి బాడీకి వచ్చి ఇది తగలుతా ఉన్నింది తిట్ట. ఓకేనా. ఇలా తగడం వల్ల ఈ ఫ్యూజ్ అనేది రూప్లాన్ ఫ్యూజ్ అనేది పూసింది. ఓకేనా. ఈ వైర్ మనం జాయిన్ చేసినామంటే ఫ్యూజ్ అనేది ఇంకోసారి పోకుండా ఉంటుంది. ఓకేనా. అందుకే ఈ ఫ్యూజ్ షార్ట్ అయ్యింది. అది రిమోట్లో లాక్ పని చేయలేదు, రూప్లాన్ ఆన్ కాలేదు. ఓకేనా. డన్.